నమస్తే. వెల్కమ్ టు విభావళి నేచర్. పచ్చిమిర్చి ఒకటే చెట్టుకు మంచిగొచ్చినియి. అవి అమ్మ చేత కట్ చేపిస్తా. అట్లనే దోస పూలను, బీర పూలను పిట్టలు తింటున్నాయి. ఆ పిట్టలు చూపిస్తా ఆగండి మీకు. మనం వేరే టబ్బుల నుంచి ఈ టబ్లో పెట్టినాం కదా, అదే బీర చెట్టు చూడండి ఎంత మంచిగా వారిందో తీగ. ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా మిరపకాయలు మస్తు వచ్చినాయి కదా. ఇల్లే ఈ చెట్టుకు పురుగు వస్తలేదమ్మా, మంచిగా ఉంటుంది చెట్టు. అంటే ఇది బలం ఎక్కువన్నందుకు అస్సలు పురుగు వస్తలేదు, దీనికి ముడత తెగులు వస్తలేదు ఇళ్ళకి. మిరప చెట్టు కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం టిప్పు కట్ చేసిన తర్వాత బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి కదా, అది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ టైంలో కానీ మనం పెస్ట్ కంట్రోల్ చేయగలిగితే ఇది కొంచెం పెద్దగా అయ్యి మనకు ఈ కాత వస్తుంటే పెస్ట్ అనేది ముందు వచ్చినంత ఎక్కువ రాదనిపిస్తుంది నేను అబ్జర్వేషన్ దాన్ని బట్టి. గుత్తులు గుత్తులు వచ్చినాయి కాయలు అయితే. చాలా కొడతారా మిరపకాయలకి మందులు. ఇవి ఇంత ఫ్రెష్గా ఉంటుంది, డైరెక్ట్ తిన్నాగా ఎంత టేస్ట్ ఉంటాయి. పెరుగులు వేసుకొని తింటే సూపర్ ఉంటాయి. వెనకటికి అట్లే తింటుండే మీరు చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు. సంకటిదా సంకటి కలవట్టు కూర లేకుతుంది. ఈసారి అయితే నాటు విత్తనాల మిరప మొక్కలు అయితే చాలా పెట్టుకున్నా. చూడాలి మరి ఈ మిరపకాయలు వీటికంటే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా. మిరపకాయలు తక్కువ వచ్చినా సరే కానీ ముడత తెగులు రాకుండా ఉంటే చాలు. నావైతే కొన్ని మొక్కలు ఇట్లా మొత్తం ముడుచుకపోయి ఎల్లో కలర్ అయిపోయి చనిపోయిన మొక్కలు కూడా ఉన్నాయి. సంకటి ఇంకా సంకటి మిరపకాయలు అంతేనా? పచ్చి అది చల్ల చల్ల అప్పుడు పాలు వేరు మస్తు అప్పుడు అమ్ముకోకపోయేది. పాలు అమ్ముకోక పెరుగు పాలు మస్తు చల్ల పచ్చిమిరపకాయలు అప్పుడు తోటలు పెట్టుకుంటుంది. ఇది పెద్ద పెద్దగా బాగుంది. మిరప తోటలు పెట్టేది కదా, మిరప తోటలు పెట్టేది. కూరగాయలు ఎవరు కొనేది బిడ్డ? దోసకాయలు, బెండకాయలు, గోకరకాయ ఒకరు ఉంటే ఒకరు చిలకలు అంటే ఒకరు తెచ్చుకునేది. కానీ ఇట్లా కొనుక్కోపోయేది. ఇంకా వెళ్తాయిగా ఇప్పుడు మంచిగా ఉండదు బిడ్డ. అప్పుడు ఎంత బాగుండేది, ఇట్లా పొడుగు పొడుగు ఇంతలా గాయపోయేది బిడ్డ. చిన్న చిన్నగా ఇంత కాస్తాయి ఇంత కాస్తాయి. కానీ ఇప్పుడు ఏమి ఇంత జానాలు పొడుగు ఉంటుంది. ఊగనే ఖరాబ్ అవుతాయి, ఊగిపోతాయి. కొనల కాడ ఏం మంచిగా ఉండవు. ఇంత కాస్తాయి, ఇంత కాస్తాయి, గట్టిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మంచిగా వచ్చినాయి ఒక చెట్టుకి. ఇట్లాంటివి 4 చెట్లు ఉంటాయి. 4 సార్లు 4 అయినా సరే 5 అయినా సరే వెళ్తుంది. తోటకూర డ్రెస్ ఉండదు కదా బిడ్డ. తోటకూర తెంపనా బాగానే ఉండదు. తెంపనా టమాటా చెట్లు మిరపకాయలు అయితే తెంపినాం. మందార మొక్క చాలా పెద్ద పెద్దగా వస్తుంది పూలు. కాకపోతే మొత్తం ఇట్లా తెగులు వచ్చి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వేరే చెట్లకు వస్తాయని చెప్పేసి నేను మొత్తం ఇంతవరకు కట్ చేసేసిన. మొత్తం ఏం స్ప్రే చేసిన వేస్ట్ అని చెప్పేసి మంచిగా చిగురులు వస్తుంది కానీ మళ్ళీ వస్తుంది. మరీ ఎక్కువ వచ్చింది అనుకోండి మందార మొక్కలకి ఈ గ్రీన్ ఎల్లో కలర్ ఇట్లా బూజులాగా వస్తుంది. మనం ఎంత స్ప్రే చేసినా కూడా, ఎంత షాంపూ స్ప్రే చేసినా, నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా, ఏది ఇచ్చినా కూడా అంత తొందరగా కంట్రోల్ కాదు. అట్లాంటప్పుడు మనం ఇట్లా ఈ బ్రాంచెస్ అవన్నీ తీసేసుకోవడం బెటర్, మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత నుంచి మనము నీమ్ ఆయిల్ అట్లా 1 వీక్ అట్లా ఒకసారి స్ప్రే చేసుకుంటే అది రాకుండా ఉంటుంది అన్నట్టు. ఆ పెస్ట్ అనేది మనకు రాకుండా ఉంటుంది. ఇది బాగానే వచ్చింది. ఇది కూడా చిన్న ఉంది అయినా కానీ పూత వస్తుంది. ఇక్కడ ఒక దోసకాయ ఉంది. పిట్టలు ఏం చేస్తాయంటే ఆ బీర పువ్వులు అవి ఉంటాయి కదా పెటల్స్, అవి మొత్తం తినిపోతాయి. ఇంత మంచిగా ఆడుకుంటున్నాయి చూడండి.
ఆ పైన బీరపోకు మొత్తం తిన్న చూడండి ఆ పిట్ట. అసలు దానికి పువ్వే లేదు పైన. ఈ ఫిగ్గు తినేది ఇది ఎక్కువ. అది గూడు కోసం ఆ కొబ్బరి తాడును తీసుకుపోతుంది. బాల్కనీలో కూడా మనం ఇట్లా సుత్తులు కానీ కొబ్బరి తాడు కానీ పెడితే ఇట్లాంటి పిట్టలు వస్తాయి. వాటికి దారాలు అవసరం కదా, అవి తీసుకుపోవడానికి వస్తాయి. ఈయనే ఉన్నాయి, ఇంత భయం లేకుండా అట్లే చూస్తుంది నా దిక్కు. పోతలేదు, అది ఎట్లా పోతుంది, మనమే పోతుంది. ఇట్లా మొత్తం ఈ రేకులు తినిపోతాయి పిట్టలు. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.